నంద్యాల రైల్వే స్టేషన్ ప్రాంతంలో చిరు వ్యాపారుల దుకాణాలను రైల్వే అధికారులు బుధవారం తొలగించారు. చిరు వ్యాపారులు జీవనోపాధికి ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు. నంద్యాల రైల్వే స్టేషన్ పరిధిలో గత 50 సంవత్సరాలుగా చిరు వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనం గడుపుతున్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం స్టేషన్ పరిధిలోని వ్యాపార దుకాణాలు తొలగించడానికి రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వ్యాపార దుకాణాలను తొలగించారు. గత కొన్ని సంవత్సరాలుగా రైల్వే పరిధిలోని ఆస్తిలో దుకాణాలు నిర్మించుకుని వ్యాపారం చేసుకుంటున్నారు. మేము రైల్వే స్టేషన్ కాడ ఒక 50 సంవత్సరాల నుంచి చిన్న వ్యాపారం చేసుకుంటా బతుకుతున్నాము. మేము ఎన్నిసార్లు ఎత్తినా గానీ ఈడ షాపు ఈడనే పెట్టుకుంటా మా వ్యాపారం కొనసాగించుకుంటూ మా పిల్లలు మా కుటుంబాన్ని మేము ఏదో పోషించుకుంటా బతుకుతున్నాము. మా పిల్లలు చదువుకున్న వాళ్ళు పిల్లలు మాకు వేరే ఆడపోనికి మాకు అవకాశం లేదు. మాకు మీరు అందరు పేదవాళ్ళమే ఉండేది. మేము కొంచెం మీరు కొంచెం రైల్వే వాళ్ళు మాకు కొంచెం కనికరించి మాకు కొంచెం ఆడన కొంచెం బతికే ఉపదాసి కలవాలని నేను కోరుచుకుంటున్నాను. రైల్వే స్టేషన్ వ్యాపారులను తల్లిలాగా కాపాడిందని వ్యాపారులు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ధిని ప్రోత్సహిస్తామని, కానీ తమ జీవనోపాధికి ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని వేడుకుంటున్నారు. మా కుటుంబాలు దీని మీదనే ఆధారపడి మాకు ఎంపీ మేడం ఫారూక్ సార్ గారు హామీ ఇచ్చారు. కొద్దిగా ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పారు. కొద్దిగా అది తొందరగా మాకు చూపిస్తే మా కుటుంబాలను ఆదుకునేటట్టు ఉంటుంది. మేము రోజువారీగా సంపాదించుకొని జీవించే వాళ్ళము. మాకు స్టేషన్ నుండి విడదీసేశారు. మా ఒక కుటుంబం నుండి విడదీసినట్టు చేసేసారు. మాకు మా కన్నతల్లి లాగా మాకు భోజనం పెట్టిన స్టేషన్ ఎన్నో ఏళ్ల నుండి మా వాళ్ళు మా పిల్లలు అందరు భోజనం చేసినారు అంటే స్టేషన్ వల్లనే, ఇక్కడ జరిగే వ్యాపారం వల్లనే మేము మా పిల్లలకి భోజనం పెట్టుకోగలిగినాం, మేమైనా తినగలిగినాము. మాకు ప్రత్యామ్నాయం చూపిస్తారని చెప్పి ఇంతకు ముందు వేశారు. అది దారి ఉంది కాబట్టి మేడం గారు పర్మిషన్ ఇచ్చి వేయించారు. పోయినసారి ఎవరో గిట్టన వాళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల పీకాల్సి వచ్చింది. అలాగా మాకు ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపించి మాకు ఒక 3 అడుగులు ఇచ్చినా గానీ ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి ఒక 3 అడుగులు ఇచ్చినా మేము ప్లాట్ఫామ్ మీద దొబ్బుకునే అంగడైనా పెట్టుకొని మేము జీవితం సాగిస్తాము. సుమారు ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు ఖర్చు చేసి షెడ్డులను ఏర్పాటు చేసుకున్నామని, వాటిని తొలగించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్, ఎంపీ బైరెడ్డి శబరి తమని ఆదుకోవాలని కోరారు. 5 సార్లు లేపినా గానీ ఇక్కడే బతుకుతున్నాము. కానీ ఈసారి గానీ మాకు దయచేసి మాకు ఉపాధి మీరు పెద్దవాళ్ళు కలిసి ఇక్కడ మాకు దయచేసి మాకు ఉపాధి చూపించాలని కోరుకుంటున్నాము. తర్వాత ఇక్కడ 2 లక్షలు 50 మంది కుటుంబాలు 2 లక్షలు మేము నష్టపోయినా గానీ మేము రైల్వేకు నమ్ముకొని రైల్వే వాళ్ళు మాకు సహకరిస్తారని ఇక్కడ నమ్మకంతో ఇక్కడ బతుకుతున్నాము. ఈ రోజు వాళ్ళు ఎంతమంది వచ్చి నిలబడి వాళ్ళు తీయండి అంటే గిన వాళ్లకు మేము సహకరించినాము. సార్ మీ మాట విని తీస్తున్నాము, మీరే మాకు పొద్దున మాకు జీవనోపాధి కలిగించాలని పెద్దవాళ్ళు కలిసి మినిస్టర్ గారు, ఎంపీ గారు, డిఆర్ఎం గారు, జిఎం వరకు తీసుకుపోయి ఈ మాట తెలవెడిచి రైల్వే బోర్డు నుంచి ఈ రైల్వే స్థలంలో రోడ్డు పక్కన కమర్షియల్ ప్లేస్ లో మాకు కాంప్లెక్స్ కట్టించి ఈ 50 కుటుంబాలకు ఆదుకోవాలని మీకు నమస్తే చేస్తున్నాను. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.